భయ్యా 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 ఎవర్రా నీ అయ్యా? నా పేరు జానీ. జానీ గారు అర్జెంట్ గా శ్యామలాల్ థియేటర్కి వెళ్ళాలండి. ఎంత అవుతుంది? ఇప్పుడు టైం ఎంత? 10:50 అండి. అయితే మీటర్ మీద 50 ఎక్స్ట్రా అవుతుంది. 50? అంతెందుకండి? చూడు ప్యాసింజరు, ఆటో అనేది ఆటకు ముందు కొనే బ్లాక్ టికెట్ లాంటిది. లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. జానీ గారు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అండి. టికెట్ అక్కడ బ్లాక్ లో కొనాలి. కాస్త ఆలోచించండి. ఇందాక ఎంత చెప్పాను? 50 అండి. ఇప్పుడు 100 ఎక్స్ట్రా అవుతుంది. 100? ఎందుకండి? ఇందాక చెప్పానా లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. మీ అభిమానమే మా ఆదాయం. ఆలోచించుకో, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటుంది. పదండి. ఇలాంటి రోజుకొకటి దొరికితే చాలు. హలో, బకరా వస్తున్నాడు. బంగారం వస్తున్నా. ఒక్క నిమిషం. జానీ గారు అర్జెంట్ గా దేవీ చౌక్ లో ఉన్న నా లవర్ దగ్గరికి వెళ్ళాలండి. ఓహో, అయితే 400 అవుద్ది. అదేంటి ప్రతిసారి కనబడ్డప్పుడల్లా డబుల్ అమౌంట్ అడుగుతావు? లవర్ దగ్గర వెళ్ళాలంటే ఆ మాత్రం ఖర్చు అవుద్ది. నా లవర్ కదా. ఎవరికైనా లవర్ లవరే కదా. సరే పద, నా బ్యాగ్ టైం. మళ్ళీ దొరికాడు. కూర్చో. అయ్యో టైం అయిపోతుంది. వచ్చేస్తున్నా. ఇప్పుడు దొరికావు. ఆపో. ఆర్సీ లైసెన్స్ చూపించు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఎలా చేస్తారు సార్? హలో, వెతికించాలి కానీ ముందు 500 ఫైన్ కట్టు. పర్స్ ఇక్కడే ఉంది సార్. ఆర్సీ కూడా ఉంది సార్ నా దగ్గర. డాన్స్ లాపి డబ్బులు ది ఇవ్వు. గ్యాప్ లోనే రాసేస్తారు వీళ్ళు. పొద్దున్న లేసి పోలీసు వాళ్ళ ముఖమే చూసినట్టున్నా. వెళ్ళు. పర్స్ ఇక్కడే ఉండాలి. ఈ పర్సు నాదే. నా పర్సు నీ దగ్గర ఎలా వచ్చిందిరా? కావాలనే కొట్టేశా. చూడప్పా ఆటో అప్ప, లాస్ట్ పంచ్ మందైతే వచ్చి ఆ కిక్కే వేరప్ప. వస్తా. మళ్ళీ దొరికినప్పుడు నా కిక్ చూపిస్తారా? రండి రండి రండి. చూసారా లుక్, చూసారా వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉందో? ఇదే మీరు ఉండబోయే రాజ్భవన్. రండి. మీరు ఉండాల్సింది ఇల్లునే. ఈ రూమ్ రెంట్ 300. ఏం నెలకనుకున్నావా? రోజుకి ఈ ఫర్నిచర్ కి, ఈ కిచెన్ కి 200 ఎక్స్ట్రా. మొత్తం కలిపి 500. పొద్దున్నే మీ డోర్ కొట్టేది నేనే. మీకు వేకప్ కాలు. మీ జేబులో డబ్బులు ఉన్నాయనుకో మీరు రూమ్ లో ఉంటారు, లేదనుకో రోడ్డు మీద ఉంటారు. వీక్లీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది? వీక్లీ ప్యాకేజా? బ్రహ్మాండంగా ఉంటది. 1 వీక్ డబ్బులు ముందే తీసుకుంటాను. ఓకే? వద్దులేండి, ఇదే బెటర్. చెప్పడం మర్చిపోయాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, స్టాక్ మార్కెట్ లాగా నా మూడ్ ని బట్టి రెంట్ పెంచుతూ ఉంటాను. మూడ్ బాగుంటే తగ్గిస్తారా? ఎందుకు తగ్గించను? 300 పెంచి 100 తగ్గిస్తా. ఇప్పుడు హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం ఉందని స్పెషల్ గా మీకు చెప్పను. కొన్నాళ్ళు మీరు ఇక్కడ ఉంటే అసలు అది ప్రాబ్లమే కాదన్న విషయం మీకు అర్థమైపోద్ది. ఈ రోజు రెంట్ 500, రేపటి రెంట్ 500. మీకు పెళ్లి కాలేదు కాబట్టి 400 ట్యాక్స్. మొత్తం కలిపి 1400 నా చేతిలో పెడితే నేను బయలుదేరతా. అరే నువ్వు చాలా షార్పు. అలా నీ 100 అనుకోద్దు, నా దగ్గర నీతినే చాలా ఉంది. ఇదిగో నీ 100. రేపటి వరకు మీకు నాకు సంబంధం లేదు. ఎల్లుండి పొద్దున కలుస్తా. ఏదేమైనా కానీ జోడి బ్రహ్మాండంగా ఉంది. బాగున్నందుకు కన్సెషన్ ఏం లేదా? నేను వెళ్తా, నువ్వు వచ్చే.